అందరికీ నమస్తే అండి. మన దసరా సినిమాలో ధరణి పెళ్ళైన తర్వాత దోస్తులకి అందరికీ దావత్ ఇవ్వడం మర్చిపోయాడండి. అందుకే ఇప్పుడు మొత్తం దసరా టీంని పట్టుకొచ్చి ఒక మంచి తెలంగాణ దావత్ సెట్ చేసాం అనమాట. మన దగ్గర ఈరోజు తెలంగాణలో కావాల్సిన అన్ని స్పెషల్స్ ఉన్నాయి. బగారా అన్నం లేకపోతే తెలంగాణ మీల్స్ కంప్లీట్ కాదు. బగారా బొవ్వు ఉంది, మటన్ కూర ఉంది, కరీంనగర్ కారం రొయ్యలు ఉన్నాయి, నాటుకోడి కర్రీ ఉంది. చెప్పండి దేంతో స్టార్ట్ చేద్దాం? నల్లి బొక్కల అవి కూడా ఉన్నాయి. ధరణి గారు, మరి మనం ట్రేడ్ మార్క్ డైలాగ్ వేస్తే మొదలెట్టేద్దాం. ట్రేడ్ మార్క్ డైలాగ్ ఫుడ్కి సూట్ అయ్యేది వేయాలి కదా. నీ అవ్వ ఎట్లయితే గట్ల కుండ గుత్తగా లేపేద్దాం బ్యాండ్ చాట్. ఓకే చలో. స్టార్టింగ్ మంచి కరీంనగర్ రొయ్యలు వేపుడుతో స్టార్ట్ చేద్దాం. నువ్వు ఎంత స్టార్ట్ చేసినా ఓకే, అన్నీ వస్తాయిగా. అన్ని వస్తాయి. ఈ ఫుడ్ అంతా కూడా మాలతి రావు అనే ఒక లేడీ తెలంగాణ విందు అనే ఒక హోమ్ బేస్డ్ క్లౌడ్ కిచెన్ నుంచి నాని గారి కోసం స్పెషల్గా చేసి పంపారు. మంచి తెలంగాణ మటన్ కర్రీ. ఓకే, నాటుకోడి కూర అన్నమాట. సో ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయిందంటే, మొన్న ఒకరోజు శ్రీకాంత్తో మాట్లాడుతుంటే ఈ సినిమాకి కష్టం గురించి లేదంటే ఎఫర్ట్ గురించి అందరం ఆబ్వియస్లీ నేను లేదంటే ఈ మెయిన్ టీం మాత్రమే మాట్లాడుతూ వచ్చాం ప్రతి ఇంటర్వ్యూలో. బట్ తెర వెనక ఇలా ఇంటర్వ్యూలు ఇవ్వకుండా కష్టపడిన ఒక టీం ఉంది, అదే డైరెక్షన్ డిపార్ట్మెంట్. అందరూ కూడా ప్రాణం పెట్టి సినిమాకి పనిచేశారు. వీళ్ళందరినీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళతో మాట్లాడించాలి అని శ్రీకాంత్ అన్నప్పుడు చాలా మంచి ఐడియాలా అనిపించింది. సో దాంతోపాటు కొంచెం ఫుడ్ను కూడా కలిపి ఈరోజు ఈ సెటప్ ప్లాన్ చేయడం జరిగింది. మరి ఎంత చాలా బిజీగా తింటున్నారు, ఈ తింట మధ్యలో మాట్లాడతారో లేదు తెలియదు, బట్ ట్రై చేద్దాం. శ్రీకాంత్ అంతే, నువ్వే ఒకరినొకరిని ఇంట్రడ్యూస్ చేయడం మొదలెట్టాను. ఎవరు, ఏ డిపార్ట్మెంట్, ఏంటి అని? టీంలో నేను రాముడు భీముడు అని చెప్పి వీళ్ళిద్దరు లేనప్పుడు అప్పుడప్పుడు టీంలో మాట్లాడుతుంటా. రాముడు వచ్చాడు అని, అది వినే అన్నాం అనమాట. కూల్ సైలెంట్. భీముడు ఎవరు? ఆయన స్కెడ్యూల్ వేసి 2 days లో అవ్వాలి అని చెప్తాడు. ఇక విధ్వంసం అంతా సెట్ లో భీముడు దిగి షూట్ జరుగుతున్నప్పుడు ఏమో ఆయన, ఆ షూట్ జరగడానికి వెనకాల బ్యాక్ ఎండ్ ఏమో ఆయన. వీళ్ళిద్దరు హెల్ప్ చేసేవాళ్ళు. హరి అన్న, తర్వాత అర్జున్, వీడు కాస్టింగ్. ఇప్పుడు చాలా మంది నాకు కాస్టింగ్ అదిరిపోయింది అని చెప్తున్నారు. అది ఈడిదే. ఇంకా అసలు టార్చర్ పెట్టేటోడు అన్న కోఆర్డినేటర్స్. ఒక రక్తం దావుడు ఒకటే తక్కువ. వాడు ఆల్ ఇన్ వన్. చిన్న రవి ఆల్ ఇన్ వన్ అన్నమాట. చిన్న రవి సైలెంట్ గా ఉంటాడు. వాడన్నా సైలెంట్ కదన్నా. వాడు ఫోన్ మోగుతుందంటే అందరు భయపడిపోతారు. వీడు ఎందుకు రక్తం తాగేసిన టార్చర్ పెడుతున్నారా నన్ను, వాడికి ఏం కావాలో చూడండి అని. పెద్ద పెద్ద టెక్నీషియన్స్. వాడు అర్జున్ కాస్టింగ్, ఎడిట్ రిపోర్ట్, ఎడిట్ అదంతా వాడే ఫాలో అయిపోయాడు చిన్న రవి. శ్రీనాథ్ రైటింగ్, అండ్ మా మోడ్యులేషన్లు, మా భాష కరెక్ట్ గా సరిగ్గా ల్యాండ్ అయిందా, ఎమోషన్, డైలాగ్ లో ఎమోషన్ ఇవన్నీ పక్కన చూసుకునేవాడు. మా డబ్బింగ్ కూడా తాట తీస్తాడు. డబ్బింగ్ లో అన్ని మా శ్రీకాంత్ ఓకే అని చెప్పి వెళ్ళిపోయి నేను కరెక్షన్ చెప్తాడు. వాడు పక్కన సీన్ అన్న నాకు సుకుమార్ సార్ దగ్గర పరిచయం, నా సీనియర్. సో సినిమా ఓకే అయింది అనడితేనే నేను ఫస్ట్ పిలిచింది సీన్ అన్న అనమాట. అన్న నాకు డైలాగ్ రాసి పెట్టండి అన్న అని చెప్పి. అట్లా నాకు మొత్తం రైటింగ్ లో మేము చేసే తప్పులు అన్ని సరిదిద్దింది ఆయనే. పక్కన సురేష్ అన్న, తెలంగాణ నాకు ఎంత వచ్చినా, శ్రీనాథ్కి ఎంత వచ్చినా, ఏది వచ్చినా ఎవరో ఒకరు పెద్ద దిక్కు ఉండాలి, తప్పులు ఒప్పులు చెప్పడానికి, పాత కాలంలో ఇలా ఉండేదని చెప్పడానికి అనే దానికి సురేష్ అన్న. అన్నిటి ఆయన 2-3 కదా, యాక్టింగ్, లిరిక్స్ అన్ని. డెత్ సాంగ్ మనోడే రాశాడు, ఆల్ ఇన్ వన్. సూపర్, నా ఫేవరెట్. స్టార్టింగ్ లో సినిమా సిల్క్ బార్ పాట మనోడే రాశాడు. యాక్టింగ్ లచ్చే క్యారెక్టర్ ఆల్ ఇన్ వన్. వచ్చినప్పుడు ఓన్లీ లాంగ్వేజ్ గురించి పిలిచాము, వెళ్ళే వరకు అన్ని వేసేసాడు. పక్కన వంశీ, వాడు ఎలా అంటే వాడికి నచ్చలేదు అనుకోండి అన్న, వస్తాడు నా దగ్గర ఎవరు లేనప్పుడు వచ్చి, అన్న నాకు అది నచ్చలేదు అన్న,
నాకు ఇది నచ్చలేదు, ఇది మార్చేయాలి, అది మార్చేయాలి, ఇవన్నీ చెప్పి కొన్ని లైన్స్ మనోడు బాగా రాస్తాడు. ఇది అలవాటు పడిన సాంప్రదాయం వాడే రాస్తాడు. అవునా? సూపర్. ఆ లైన్, ఆ డైలాగ్ వాడే. ఏ సార్ జొమాటో వాళ్ళు వాడారా? మన వాడికి పే చేయాలి కదా రాయల్టీ. దాని తర్వాత హరియన్న చెప్పారు. రామ్ కాస్ట్యూమ్స్ చూసుకునేవాడు. రామ్, రోహిత్ నాకు ఫ్రెండ్, గోదర్కర్ నుంచి ఫ్రెండ్. వాడు ఎలా అంటే ఇప్పుడు నాకున్న నెగిటివిటీ మొత్తం వాడే మోస్తుంటాడు అనమాట. నేను ఏదో చెప్తా, ఆ టైంకి నేను అది చెయ్య, మర్చిపోతా, లేదంటే నేను పోను, నా ఇష్టం, ఇంకా నాకు పోవట్లేదు, నేను రాను, షూటింగ్కి రాను, అది చేయను, ఇది చేయను, ఏదన్నా వాడే మెల్లి అందరి దగ్గరికి వెళ్ళి, వినయాన్న దగ్గరికి వెళ్ళి అదంతా నా దగ్గర ఏదైతే నెగిటివ్ ఉందో అదంతా వాడు మోస్తుంటాడు. అందుకే వాడు అందరికంటే ఎక్కువ నెగిటివ్ పర్సన్ టీంలో వాడు అనుకుంటారు. వాడు కాదు, అది నేను. సో వాడు రామ్ కాస్ట్యూమ్స్ ఇంకా మనోడు ఎప్పుడు నాకు కాస్ట్యూమ్ వ్యాన్ దగ్గరనే కనబడుతుంటాడు. కాస్ట్యూమర్స్ తోనే తిరుగుతుంటాడు 24 hours. వాళ్ళతోనే కాపురం అన్న వీడు. నాకు ఇది కావాలి, అది కావాలి, ఆ చిన్న చిన్న ఏదైతే ఉన్నాయో వీళ్ళిద్దరు కలిసి వాడు క్రాక్ చేసి వీడికి చెప్తే వీడు మొత్తం అరేంజ్ చేసి టైంకి తీసుకొచ్చి పెట్టేవాడు. యశ్వంత్ నాకు సీజీ మీద 0 knowledge. నాకు అసలు సీజీ, బ్లూ మ్యాట్, గ్రీన్ మ్యాట్లు ఏమి తెలియదు. ఓకే ఇట్లుంటది మనోడు చెప్పేవాడు, అన్న ఇట్లుంటది అన్న, ఇప్పుడు ఇదంతా కట్ అయిపోయి ఇట్లా వస్తుంది అంటే మనోడే చెప్పాడు, ఇలా చేద్దామా అన్న, బ్యాక్గ్రౌండ్ ఇలా పెడదామా, ఇది చేద్దామా, అది చేద్దామా అనేది మొత్తం నాకు నేర్పింది యశ్వంత్. సో యశ్వంత్ సీజీ ఏది ఉన్నా అది మనోడిది, నాకు సంబంధం లేదు. 1100 shots, చిన్న రిమూవల్స్, చిన్న అన్ని. సో అలా అనిపించలేదంటే అది మొత్తం యశ్వంత్దే. పెద్ద పెద్దవి కూడా ఉన్నాయి అందులో, చిన్నవి కూడా ఉన్నాయి. మధు ఏంటంటే మధు అందరికి హెల్ప్ అనమాట. ఎవరికి ఇప్పుడు సీజీలో ఏదైనా కావాలంటే మనోడు ఫోన్ చేస్తాడు, ఎడిట్లో ఏదైనా కావాలంటే రవి ఫోన్ చేస్తాడు, ఏదున్నా క్రౌడ్ గీడు అంతున్నా అంతా మనోడు మేనేజ్ చేసి చేసుకునేవాడు. ఇది పవన్ ప్రాప్స్. నేనేదో ఇంకొక ఆయన మిస్ అయ్యాడు, పెద్ద రవి. ఆయన పవన్ ఇద్దరు, నేనేదో రాత్రి సీన్ రాసేసి చెప్తాం, ఇది కావాలి పవన్ నాకు రేపు పొద్దున్న కల్లా అని. మనోడు రవి ఇంకా రాత్రి మొత్తం ప్రపంచాన్ని నిద్రలేపేవాడు. విజయ్ గారికి ఫోన్ చేసి, ఆ డైరెక్టర్కి ఫోన్ చేసి, అందరికి ఫోన్ చేసి పొద్దున్నకి సెట్కి వెళ్ళే వరకు రెడీ ఉండదు. అది ఎలా రెడీ చేసేవారో నాకు అర్థమయ్యేది కాదు. పవన్ మేకప్ అసలు ఈ సినిమాలో రంజిత్ గారు అని, నాని అన్న పర్సనల్ మేకప్. ఆయన మేకప్ ఇన్ఛార్జ్ దుమ్మే. దిగితే అందరూ యునానిమస్ గా సేమ్ సింక్ లోకి వెళ్ళిపోయాం. పెద్ద కష్టపడక్కర్లేదు, మా సెట్ లోకి దిగితే చాలు. సో అందరూ మేకప్ ఇన్ఛార్జ్ ఒక రకంగా. అవినాష్ మేకప్ ఇన్ఛార్జ్, మేకప్ ఇన్ఛార్జ్, శ్రీకాంత్ మేకప్ ఇన్ఛార్జ్, అందరూ డిపార్ట్మెంట్ అందరూ కలిసి కవర్ చేసింది. మా ప్రమోషన్లన్నీ మొత్తం మా రోహిత్ ప్రమోషన్స్, డెడ్ లైన్లన్నీ బాగా ఏంటి ఇంకా రాలేదంతా ఆయన పడుతూ ఉంటుంది బ్యాక్గ్రౌండ్. ఫస్ట్ క్వశ్చన్ అండి శ్రీకాంత్ గారు మీకే, అసలు ఇంత పెద్ద అవెంజర్స్ టీమ్ ఎలా ఫామ్ చేశారండి? బాబు ఏం లేదు, నాకు సినిమా రిలీజ్ అయ్యాక అందరూ అదిరిపోయింది అది ఇది అన్న కూడా ఆ హై రావట్లేదు పెద్దగా. కానీ నాకు వచ్చే హై ఏంటంటే ఈ టీం అంతా మేము హరియన్న వినయ్ అన్న తప్ప అందరం ఫస్ట్ సినిమా, అందరికీ ఫస్ట్ సినిమా. సో అందరం పోరాగాలం కలిసి చేసిన సినిమా దసరా. ఇద్దరు హరియన్న వినయ్ అన్న ఇద్దరు గైడ్ చేసేటోళ్ళు, అరే తప్పు ఇది రైట్, ఇట్లా వేయాలి అట్లా వేయాలి అది అని చెప్పేసి. సో నాని గారు మీ క్వశ్చన్ అండి, సో దసరా రిలీజ్ అయింది, ఆల్ ఓవర్ ఇండియా చాలా తిరిగారు కదా, మీరు తిరిగిన ఇన్ని ప్లేసెస్లో చాలా కొత్త ఫుడ్స్ ట్రై చేశారు, మీకు చాలా బాగా నచ్చేసిన టాప్ 3 ఫుడ్స్ ఏంటి? కేరళలో ఇలాగే ఒక ఫుడ్ షో, మీ షో లాగే బయట తీసుకెళ్లారు, అది బాగా ఎంజాయ్ చేసాం. అలాగే నిజం చెప్పాలంటే అది సినిమా రిలీజ్ ముందన్న ఈ సినిమా ఉండింది కదా మైండ్ అంతా, పెద్దగా నిజంగా ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోయారు. ఇప్పుడే ప్రాపర్ గా ఎంజాయ్ చేస్తున్నాం ఈ సెటప్ లో. అండ్ శ్రీకాంత్ గారు సినిమా స్టార్ట్ అవ్వక ముందు మీకు లైసెన్స్ టు ఈట్ అని చెప్పి ఒక లైసెన్స్ ఇచ్చారు. సో ప్రతిరోజు చీట్ డేనే, బాగా ఎంజాయ్ చేసి మిగిలేంటి ఆ చీట్ డేలో? మనం షూటింగ్ లొకేషన్ లోనే జనరల్ గా పెద్దంగుడిలో చేసేది ఆ లంచ్ ప్రోగ్రామ్ ఒకటి ఉంటుంది, అన్ని అప్పుడే వండుతారు, అన్ని నాన్ వెజిటేరియన్స్ అన్ని. అండ్ అదొక సెంటిమెంట్ లాగా. అది ఈసారి మేము షూటింగ్ లొకేషన్ మా సెట్ ఉంది కదా, మా సెట్ లో ప్లాన్ చేశారు ఒకరోజు.
హాఫ్ డే నుంచి షూట్ అనుకుని ప్లాన్ చేశారు. అండ్ నాకు తెలుసు అది ఎలా ఉంటుందో, చాలా హెవీ ఫుడ్. అందుకని ఆ రోజు నేను పొద్దున కూడా ఏమి తినకుండా కావాలని ఆకలితో వెళ్ళాను, నేను పూర్తిగా నేను జస్టిఫై చేద్దామని. ఐ థింక్ కడుపు నిండా ఫుల్గా ఎంజాయ్ చేసిన ఫుడ్ ఆ రోజు. సో మేము ట్రైలర్ చూసి చాలా మోసపోయాం సార్. అరే ధరణిగా అని చెప్పి ఇదేందయ్యా ఇది చేశారు మూమెంట్ మా సినిమా చూసినప్పుడు. ఆ ట్రైలర్ కట్ ఎన్ని వర్జన్స్ చేశారు? ఆ క్యూట్ ఐడియా ఎవరిది, మిస్లీడ్ చేయాలన్న ఐడియా? నవీన్ ఎడిటర్ నవీన్ గారు. ఓకే ఓకే. ఆయన అందరికంటే పెద్ద మెంటల్ వాడంటే నవీన్. చేస్తూనే ఉంటాడు వర్షన్. లాస్ట్ ఏదో పొద్దున్న 4 గంటలకు చూపించాడు, మా అందరిని వెళ్ళగొట్టి ఏదో జరుగుతుంది ఇంకా సెట్ అవ్వట్లేదు అని. లాస్ట్కి వెళ్ళగొట్టి పొద్దున్న రాపో అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయి పడ్డతో ఫోన్ చేశాడు, రారా బాబు. సో ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు కదండి, షూటింగ్ స్పాట్ లో ఆకలి అనేది మర్చిపోయి అందరికన్నా గట్టిగా పనిచేసిన వ్యక్తి ఎవరు దీంట్లో? అంటే ఒక్కరిని ఏం చెప్పలేదు, జెన్యున్ గా అందరూ పిచ్చి చేసేసారు. ఎవడు ఇష్టం అది చేసేసినాం అంతే. ఫుడ్ గిడ్ అవి ఏం లేదు, ఏం లేదు, చేసుకుంటూ ఓడే అంతే. సో ఎన్ని రోజులు షూట్ అయిందండి మొత్తం? 110. ఇది ఏమన్నా బాగుందండి? అక్కడ సుధాకర్ గారు ఏమో మీకు డైలీ మంచి క్యాటరింగ్ తో మంచి మసాలా వేసి ఫుడ్ అది పెడతా ఉంటే మీరు తినకుండా ఇదంతా చేయడం కరెక్టేనండి? సుధాకర్ గారు చెప్పండి. ముందు అందరు తినాలన్నా భయపడతా ఉండేవాళ్ళు. అదే పక్కన శ్రీకాంత్ మామూలుగా ఎంట పడతా ఉండేది కదా, తినే ఇది కూడా ఉండదు. ఆ రూమ్ లోనే పరిగెత్తుతా ఉండేవాళ్ళు అందరూ. ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు తినేవాళ్ళు. సరిగ్గా తినకపోతే ఆటోమేటిక్గా మిగతా వాళ్ళకి మోటివేషన్ ఉండదు. అది ప్రాబ్లం. సో శ్రీకాంత్, సుధాకర్ గారు, ఆన్ ఏ సెట్ యావరేజ్ ఎంత మందికి ఫుడ్ ప్రిపేర్ అవుతుందండి? 350 నుంచి 350 ఒక్క రోజు 400 1500 2000 కూడా ఉన్నారు 2 రోజులు. యావరేజ్లీ 600 పీపుల్, 500-600 పీపుల్. ఎందుకంటే జూనియర్స్ అన్ని కలిపి క్లైమాక్స్ అప్పుడైతే 3000 దాకా ఉన్నారు. జనరల్ గా ఈ సినిమాకి ఫుడ్ వైజ్ గా బ్రహ్మాండమైన ఫుడ్ ఉండేది ఎప్పుడు కూడా, కానీ ఎక్కువ ఫుడ్ ఎంజాయ్ చేయలేకపోయిన సినిమా కూడా ఇదే. ఎందుకంటే అందరికి దుమ్ము అవి వీళ్ళు. ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా హ్యాండ్ లంచ్కి వెళ్ళినామంటే ఈ ఫేస్ మేకప్ అంతా వాష్ చేసుకుని హ్యాండ్స్ అన్ని వాష్ చేసుకుని తినడానికి కూడా ఓపిక చచ్చిపోయేది ఆ టైంకి వెళ్ళేటప్పటికి. బట్ ఫుడ్ మాత్రం బోల్డ్ అంత ఉండేది అంటే వాళ్ళం, కానీ ఇంకా ఆ వర్క్ ఫ్లోలో ఎవరు అంత పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోయారు. మొత్తం ఏడీస్ అందరికి ఒక క్వశ్చన్ అయింది, ఎట్లయితే గట్లయింది బ్యాంచెత్ అని ఏదన్నా ఒక పర్టికులర్ సీన్ ని ఛాలెంజింగ్ గా తీసిన సీన్ ఏమన్నా ఉందా మీకు? అంటే మీకు ఆ సీన్ చాలా ఛాలెంజింగ్ అనిపించింది, అది ఎలా తీస్తామో కూడా తెలియదు, బట్ ఎట్లయితే గట్లయితుంది బ్యాంచెత్ అని చెప్పి దూకేశారు. సో ఎనీ ఛాలెంజింగ్ సీన్? క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒకటి చెప్పండి, అందరు క్లైమాక్స్ పెట్టండి. బట్ అది ఎగ్జాస్టింగ్ అంటే క్లైమాక్స్ నాకు కూడా. ఇంటర్వెల్ సీన్ కూడా అండి, రోజు ఫ్యాన్లు పెట్టేవాళ్ళు, దుమ్ము కొడతా ఉండేది అన్ని ప్రొఫ్లర్స్ పెట్టి. క్లైమాక్స్ కి మీకు దుమ్ము ఫ్యాన్లతో సహా చలి కూడా కదా, ఎక్స్ట్రీమ్ చలి కదా. సో అది వేరే లెవెల్కి వెళ్ళింది. మళ్ళీ ముసలోళ్ళు కూడా ఉండేది బాగా, 1000 మంది క్రౌడ్ ఎక్కడెక్కడ పడుకుని ఉండేవారు. మార్నింగ్ సన్ రైజ్ వచ్చే వరకు కూడా షూట్ చేస్తా ఉండేవారు. లైట్ వస్తే ఆగటమే, మనకి బ్యాకప్ టైం అంటే ఏం లేదు, ఇంకా తీలేమో అని ఆపాలి ఫోర్స్ఫుల్ గా అంతే. ఇంకోటి ఏంటంటే మా షూటింగ్ అంతా నైటే, మాకు పక్కనే షూటింగ్ లొకేషన్ పక్కనే స్నేక్ వర్క్. జనాలు ఉండేవాళ్ళు, అలా ఒక చోట జూనియర్లు అందరూ వెనక్కి తిరుగుతూ ఉండేవాళ్ళు. ఏముందంటే పాము వచ్చిందంట అనేవాళ్ళు. సో ఒక రకంగా క్లైమాక్స్ షూట్ కి మాత్రం మీరు వీళ్ళందరికంటే కూడా నన్ను ఎక్కువ మెచ్చుకోవాలి. ఎందుకంటే వీళ్ళందరూ జాకెట్లు వేసుకొని షూలు వేసుకొని తిరిగారు, నేను లుంగి బనీన్లో ఆ జిడ్డు రక్తంతో. అది అమ్మో, అది కూడా అది నన్ను ఇంకా 2 ఫైటర్ అసిస్టెంట్స్ కూడా మెచ్చుకోవాలి. ఇంకా ఎవరు మన కెమెరా టీం రాజేష్ ని, ఇంకా ఒక 5 పంచున్నాం. సో యా, డెఫినెట్ గా. ఇంకా టఫ్ అంటే ట్రైన్ ఎపిసోడ్ అంటే ఎలా వస్తుంది? ట్రైన్ ఎపిసోడ్ మళ్ళీ అది ప్రాక్టికల్ కండిషన్స్ చాలా కష్టం. ఎలా వస్తుంది అవుట్పుట్ ఎలా వస్తుంది అనుకున్నా, కానీ చాలా అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. అది నాకు అనిపించింది. ఆ ఇంటర్వెల్ సీన్ లో గేదెలు అన్ని కట్టేసి ఉంటాయండి పాకులో,
అంటే వర్షం తడిసిపోయి అక్కడ ఆడ గేదెల మధ్యలో కూర్చుంటాడు కదా, కూర్చున్నప్పుడు ధరణి కూర్చున్నప్పుడు అన్ని పక్కన ఆటోమేటిక్ వాడికి తెలియదు కదండి. కావాలి స్క్రిప్ట్ చెప్పినప్పుడే ఫస్ట్ గుర్తుందా షార్ట్, ఇంటర్వెల్ షార్ట్ మనవాడికి కావాల్సింది ఏంటంటే అవి పోస్తుంటే గేదెలు ఆ మధ్యలో ఉంటే అది వాడి ఫేస్ మీదకి చిందుతూ ఉంటే వాడు ఇలా పట్టుకుంటాడు. అది టైట్ ఇంటర్వెల్ షార్ట్ ఫస్ట్ కథ చెప్పినప్పుడు. ఓకే, గుర్తుందా? ఇన్ఫాక్ట్ నాకు షూటింగ్ చేస్తున్నప్పుడు అది కావాలి కదా అని చెప్పి నేను ఆ గేదెని అటువైపు నా వైపు తిప్పుకుంటున్నా. గుర్తుందా? నువ్వేమో కంగారులో ఉన్నావు, లైట్ వచ్చేస్తుంది తీసేస్తున్నావు. నువ్వు ఆ డీటెయిల్ పట్టించుకోవట్లే, నువ్వు ఈ మ్యాటర్ ని పట్టించుకుంటున్నావు, నేను దాన్ని తిప్పుకుంటున్నాను నా వైపు. ఎందుకంటే ఇది చెప్పాడు గుర్తుంది, ఇది ఉండాలి ఫ్రేమ్ లో. ఇంకోటి సార్, అది ఒరిజినల్ ఏంటంటే పోసినప్పుడు పేడలో పడి అది మీ మొహం మీద అదే వచ్చింది అన్నట్టుగా అన్నాడు. బట్ వచ్చింది లాస్ట్ లో కరెక్ట్ గా మన క్లోజర్ రేంజ్ షాట్ లో నీకు కరెక్ట్ గా నీకు. కానీ అది ఎవరికి కనబడట్లేదు వర్షం వల్ల. అది వర్షం నీళ్ళే అనుకుంటున్నారు. ఓకే, సో అది వర్షం నీళ్ళే కాదు, దాంట్లో చాలా మిక్స్లు ఉన్నాయి అన్నమాట. ఏమంటారు దాన్ని, గోమూత్రం. చాలా బ్యూటిఫుల్ గా చెప్పొచ్చు కదా. నువ్వు వస్తానంటే నేను దాంట్లో సీన్ రిపీట్ అయింది. అవును, చాలా చాలా డెడ్లీగా రిపీట్ అయింది. సో మీ ఏడీస్ అందరికి దసరా షూటింగ్ స్పాట్ లో, షూటింగ్ డేస్ లో జరిగిన ద మోస్ట్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏమన్నా ఉందా, ఆర్ ఎనీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అబౌట్ దిస్ మూవీ? ఇప్పటి వరకు బయటికి రాలేదు, చెప్పాలనుకుంటే యూ కెన్ షేర్. బయటకనే మనకి సినిమాకి మోస్ట్ ఇంట్రెస్టింగ్ అనేది నీకు మెమరబుల్ మూమెంట్ ఏంటి, నీకు పర్సనల్ గా మెమరబుల్ మూమెంట్? ఆ రోజు ఎంత కష్టపడ్డామనో, ఆ రోజు మీరు మర్చిపోలేని ఒక అవును 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 ర్యాంప్ వేసి షూటింగ్ కాడ వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఒకరి ముందు ఫుల్ వాటర్ ఇంకా రెయిన్ చాలా డిస్టర్బ్ అయినారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ చేశారు, కానీ మెమరబుల్ గా వచ్చింది. అది మెమరబుల్ మంచి సీన్. ఏం మాట్లాడలేదండి. ఓర్వారి సాంగ్ లో ఒకసారి నాని సార్ డంపర్ పై నుంచి బొగ్గులో రోల్ అవుతూ కింద పడుకుంటారు. ఏదో మిస్టేక్ జరిగి బొగ్గు మొత్తం మీద పడిపోయింది. ఒకసారి అందరు సైలెంట్ అయిపోయారు. అరే సార్ ఇప్పుడు లేచి సీరియస్ అవుతారేమో, అది చూసుకోరా అని. జస్ట్ లేచి అంతా లేచి దులుపుని ఓకే ఇంకోటి చేసేద్దామా అని అడిగేశారు డైరెక్ట్. అంటే అందరూ ఒకసారి భయపడ్డారు, అందరు భయపడిపోయారు ఒకసారి. చాలా బ్యాడ్. డంపర్ ఎలా ఉంటుందంటే దాని ఎఫెక్ట్లు పడినప్పటి కంటే కూడా తర్వాత ఒక 4 రోజుల దాకా తెలిసింది. డంపర్ కూడా ఎంత హైట్ ఉంటుందండి, బిల్డింగ్ మీద డబుల్ ఉంటుంది. ఆ టైర్ వచ్చి చాలా హైట్, చాలా దాని నుంచి పడాలి, ఈయన రోల్ అవుతూ పడాలి. అది డస్ట్ చాలా టూ మచ్ ఉంది. యాక్చువల్ గా పడ్డాడు, పడ్డ తర్వాత నేను షార్ట్ చూడలేదు, మానిటర్ లోకి వెళ్ళి ఉరికి చూస్తే ఈ మనిషి షార్ట్ ఓకేనా అన్నాడు. షార్ట్ చూడాలి కదా అని చెప్పి నువ్వు ఓకేనా అన్నా అని చెప్పి మళ్ళీ పోయి షార్ట్ చూసి నా భయం ఏంటంటే నువ్వు ముందు అది ఓకే కాబట్టి ఇంకోటి ఉంటది కదా, దాని కూడా రెడీ రెడీయే కానీ ఓకేనా కదా నాకు తొందరగా నేను తెలుసుకోవాలని ఒక క్యూరియాసిటీ. బురదలో పడ్డప్పుడు కూడా కాలు తగిలింది, బురదలో పడతారు కదా సాంగ్ లో. మాస్టర్ ఏమో ఇలా జారి ఇలా వెనక్కి పడమంటాడు, మనమేమో ముందుకు పడమని. వెనక్కి పడితే అంటే ఎక్కడ పడిన తర్వాత రెండో షాట్ కి లేదు ఛాన్స్, అంతే బురద అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ రోజు ఇంకా కంటిన్యూ చేయలేదు. బట్ విజువల్లీ ఓరివారి ఇస్ అమేజింగ్ అండి, చాలా తిరిగిపోయింది సాంగ్. టఫెస్ట్ షూట్ కూడా అది ఓరివారి, చాలా టఫెస్ట్ షూట్. అండ్ మెయిన్ డైరెక్టర్ తోటి కూర్చుని శ్రీనాథ్, వంశీ వర్క్ చేసేటప్పుడు రైటింగ్ బాగుంది. సీన్ రాసిన తర్వాత యాక్చువల్గా బేసిక్గా సో తక్కువలోనే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని వీళ్ళనే రాసేటప్పుడు జనరల్గా. సో ఈ సీన్ ఈ వెర్షన్ ఇది ఓకే అయిపోతుంది శ్రీకాంత్ తోటి అని మాకు కాన్ఫిడెన్స్. అక్కడ మేము ఇలా కొట్టేసుకుని అయిపోద్ది చూడు ఇప్పుడు అని చెప్పేసి అనుకుంటాం. ఫస్ట్ అడిగాను ఏంటంటే నచ్చిన తర్వాత చూసి అంటే బాగాలేదనే మాట అసలు నోట్లోంచి రాస్తారు అసలు. అంటే ఇంకేదన్నా ఓకే. సమ్ టైమ్స్ ఎలా ఉంటుందండి సార్, చాలా బ్రీటేజ్ రాసింది ఒకసారి ఒక పేజీలో అవగొట్టేసిన సీన్ సూపర్ అని అనుకుంటే వచ్చి దీన్ని సింగిల్ లైన్లో ఏం చెప్పలేమన్నా, సింగిల్ లైన్లో ఏం చెప్పలేమా మా శ్రీనాథ్. ఓకే శ్రీకాంత్ ఓకే ట్రై చేస్తాను శ్రీకాంత్, ఈ నిన్న అనుకుంటున్నా మా వాడు ఏదో అనుకుంటాడు అని. మళ్ళీ బాగా ఇబ్బంది పెట్టిన సీన్ అయితే సార్ రైటింగ్ పరంగా రాజన్న సీన్ సార్, పోలీస్ స్టేషన్ దగ్గర. చాలా వెర్షన్లు బట్టను ఓకే అయ్యేది కాదు. మేమేమో ఈజీగా ఉంటాయి,
ఎన్ని వర్షాలు ఉంటాయన్నా రఫ్ దాదాపుగా 10 versions దాకా వెళ్ళిపోయినట్టు. ఎక్కడేనన్నా ఓకే చిన్న అవి అలా అయితే చాలా ఉంటాయి ఆ రకంగా అయితే మరి చిన్న షూట్ ముందు రోజు వరకు క్రాక్ అవ్వలేదు షూట్ ముందు రోజు వరకు కాదు సార్. అది చెప్తాను ప్రాబ్లం ఏంటంటే మన లొకేషన్ 1 డేనే, యాక్చువల్ షూట్ 1 డేలో అయిపోవాలి. నైట్ శ్రీకాంత్ ఇంకా సీన్ అది క్రాక్ అవ్వలేదు. నైట్ శ్రీకాంత్ 1 డేలో అయిపోద్ది కదా అనుకున్నాము, వెళ్ళిపోయాం స్పాట్ లోకి. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే 8 పేజీలు తీసుకొచ్చాడు శ్రీకాంత్. షూట్ మాత్రం లొకేషన్ పోలీస్ స్టేషన్ 1 డే ఉంది. నన్ను పిలవలేదు సాయంత్రం దాకా, ఏదో బయట. సో అది అంటే 8 పేజీలు 1 డేలో ఫినిష్ చేయడం కష్టం. నెక్స్ట్ డే మనకు లేదు షూట్, అక్కడ లొకేషన్ కూడా మన చేతిలో లేదు. సో అది దాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుని వాళ్ళు ఇది చేసుకుని వర్జన్ నైట్ చేంజ్ అయిన వర్జన్ అంటే అది పోలీస్ స్టేషన్. దీంట్లో చిన్న ఫన్ ఇది ఏంటంటే సార్, రాసేటప్పుడు జనరల్ గా క్యారెక్టర్ తోటి లవ్ లో పడిపోతాం రాసేటప్పుడు. ఆబ్వియస్లీ ధరణి వెనక ఈయన మా వంశీ రాజన్న ఫ్యాన్ అండి. మా రాజన్న 15 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చాడు. లేపండి అయ్యా, ఎందుకు మా రాజన్న తొక్కేస్తారు మీరు ధరణిని వినలేనా, మా రాజన్న మీరు పట్టించుకోరా అని చెప్పి మా వెర్షన్లు అయ్యే కొద్ది. ఇప్పుడు శ్రీకాంత్ ఒప్పుకుంటాడు లేదా అది కదా సార్ టెన్షన్. ఇప్పుడు వంశీ ఒప్పుకుంటాడు లేదా ఈ వెర్షన్ అని మాకు అది టెన్షన్. ముందు రాజన్నకి అడ్వకేట్ అనమాట. నైస్. ఈ వరల్డ్ బిల్డింగ్ సినిమాలో చాలా బాగుంది. అంటే స్క్రీన్ మీద చూస్తే మేము కూడా వీర్లపల్లిలో వెళ్ళిపోయినంత అద్భుతంగా ఉంది. సో అదంత ఆథెంటిక్ గా రావడానికి ఎంత రీసెర్చ్ చేశారు అంటే మీ టీం అంతా? ఎనీ ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ మీరు రీసెర్చ్ లో ఫైండ్ అవుట్ చేసింది గోదావరి ఖని గురించి కానీ, కోల్ మైన్స్ గురించి కానీ, మీకు ఇప్పటి వరకు తెలియంది ఈ సినిమా ద్వారా తెలుసుకున్నది? చాలా ఉన్నాయి కానీ అవి నేను చెప్పలేను. నెక్స్ట్ కథకో తర్వాత దసరా 2 కాదు, ఇలా ఏదో ఆ ప్రాసెస్ లోనే ఏదో చేసుకుని ఉంటాడు కదా. ఫ్యూచర్ ప్లాన్స్ కూడా సేమ్ వరల్డ్ కాకపోండి, సేమ్ వరల్డ్ కాదు బట్ ఆ ఫ్లేవరా లేదంటే ఎట్లా చెప్తారు, ఫ్లేవర్ కూడా కాదు. అప్పుడు నేర్చుకున్న ప్రాసెస్ లో కొన్ని దీనికి పనికొచ్చి కొన్ని దానికి పనికొస్తాయి. సో సుమారు మీకు సినిమాలో చాలా నచ్చి బట్ ఫైనల్ కట్ లో రానివి ఏమన్నా ఉంటే షేర్ చేసుకుంటే. ఇప్పుడే ఆ మౌంటేజ్ చాలా బ్యూటిఫుల్ మౌంటేజ్ అది. వాడు చెప్తున్నా మ్యాటర్ చెప్తున్నా, వెన్నెల కోసం వెన్నెల అటువైపు పైన వాడి నుంచి వస్తుంది కదా, ఇంట్లోకి వచ్చి ఉంటుంది కదా వీడితో పాటు. వాడు వీళ్ళ ఇంట్లో బాత్రూమ్ ఉండదు. వెన్నెల వచ్చిన తర్వాత వాడు ఇలా స్క్రాప్ తో ఒక బాత్రూమ్ కడతాడు వెనకాల. చాలా బ్యూటిఫుల్ మౌంటేజ్. అంటే ఒక అమ్మాయికి ఒక బాత్రూమ్ అనే ఒక బేసిక్ కంఫర్ట్ ఉండాలి, ఇక్కడికి వచ్చి ఉండలేదు అని చిన్నప్పటి నుంచి ఫ్రెండే, కానీ హీ డిడ్ంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది ఏం అవసరం అని చూసి చేస్తాడు. చాలా అది ధరణికి ఆ మూమెంట్ లో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ లో చాలా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అది. ఇది నేను మిస్ అయిందని ఇప్పుడే నాకు సడన్ గా గుర్తొచ్చింది. చాలా వీల్ అవుతుంది యాక్చువల్లీ, చాలా బ్యూటిఫుల్ మౌంటేజ్. అసలు మీకు ఆ డిలీటెడ్ సీన్స్ లో వీళ్ళు రిలీజ్. నేను మొన్న కూడా అనుకున్నాను, నేను ఎవరితోనో చెప్పాను, ఈ పర్ఫార్మెన్సెస్ కి ఇంత పేరు వస్తుంది కదా సినిమాకి, అంత పర్ఫార్మెన్స్ కి మంచి పేరు వస్తుంది కదా. నా దృష్టిలో దసరాలో బెస్ట్ పర్ఫార్మెన్స్ సూరి మదర్ది. ఆవిడ క్లోజ్ పెట్టిన ప్రతిసారి ఇమోషన్ వర్కౌట్ అయింది. అది డెత్ సాంగ్ లో అవ్వచ్చు, మామూలుగా అవ్వచ్చు, ఆవిడ ముందు చిన్న ఆశగా ఆ పెళ్లి కొప్పుకుంటుందేమో అని చూసినప్పుడు కావచ్చు, మధ్యలో ఏదైతే తిట్టుకుంటూ వెళ్తుంది కదా వెన్నెల, ఆవిడ ఒక అథెంటిసిటీ ఏదైతే ఉందో ఆవిడ ఫేస్ లో కానీ ఒక తెలియని ఒక రెస్పెక్ట్, ఒక డెప్త్ ఉంది. నేను ఎప్పుడు ఆవిడ కూడా లొకేషన్ లో కూడా చెప్పే ఛాన్స్ లేదు, ఇలా సినిమా చూస్తుంటే ఫీలింగ్ వచ్చింది. బట్ ఐ థింక్ ఒక మేమందరం ఆబ్వియస్లీ మాకు పర్ఫార్మెన్స్ ని ప్రూవ్ చేసుకోవడానికి మాకు అంత లెంత్ ఉన్నాయి, అంత సీన్లు ఉన్నాయి, మేము బాగా చేసాం అని చెప్పించుకోవడానికి మాకు సపోర్ట్ సిస్టమ్ కూడా. ఆవిడకి దొరికిన ప్రతి షాట్ వర్కౌట్ చేసింది ఆవిడ. అంటే ఎవ్రీథింగ్ వర్కౌట్ లైక్ మ్యాజిక్. ఆవిడకి పెద్ద లెంత్ లేదు, ముందు లేదు, దానికి లేదు. ఆవిడకి మధ్యలో పడిన ఒక షాట్ తో ఎలివేట్ చేస్తుంది ప్రతిసారి. బ్రిలియంట్ పర్ఫార్మర్. సురభి ప్రభాస్ ఆవిడ పేరు. చాలా మంది జనరల్ బయట కూడా మాట్లాడుతుంది, అడిగింది కూడా. చైల్డ్హుడ్ లో లవ్ ని పోర్ట్రేట్ చేసినంత బాగా ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వలేదని ఒక ఫీలింగ్ ఒకటి ఉంది. ఎందుకు వాడి కోసం సాక్రిఫైస్ చేయాలి ధరణి అనేది. అది మాంటేజ్ తీసి కూడా ఎడిటింగ్ లో తీసేయడం జరిగింది. అది చాలా మంచి మాంటేజ్. చెప్పిన వాళ్ళందరూ బాగా ఇదే. ఏంటంటే ధరణికి చికెన్ పాక్స్ వచ్చింది చైల్డ్హుడ్ లో, బెడ్ మీద ఉన్నాడు, కింద చూస్తూ పోసుకుంటున్నాడు. ఇలాంటి కండిషన్ లో ఉన్న ధరణి ఎవరు పిల్లల దగ్గర చికెన్ పాక్స్ వస్తే ఎవరు రానివారు కదా సార్ పిల్లల దగ్గరికి, రాదా. ఇప్పుడు సూర్యగాడు వచ్చి అటు పక్కన పడుకున్నాడు గుండెలు మెచ్చి చేసేలాగా. కట్ చేస్తే ధరణి మీద చాలా ఓపెన్ చేసి పక్కన సూర్యగాడు కూడా చికెన్ పాక్స్ తోటి ఉన్నాడు. ఈ మాంటేజ్ ఉంటుండి ఇది నైట్ లో తీసేసి ఇది ఉంది ఇద్దరికి మధ్యలో. అంటే వన్ సోల్ విత్ 2 బాడీస్ అనే దాన్ని చాలా అద్భుతంగా చేసుకున్నాడు శ్రీకాంత్ ఫస్ట్ నుంచి. మరి
బట్ దాన్ని ఎడిట్ తీసారు అంటే జనాలకు ఉంటుంది, అదే ఇంకా చెప్పాల్సిన చెప్పాలి, అది ఉండి కూడా వద్దు. ప్లస్ శ్రీకాంత్ ఇదేంటంటే సార్ ఫ్రెండ్షిప్ అంటే అది ఏదో చేస్తుంటేనన్నా ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ అంతే, దానికోసం నాకు ఏదో చేయాలా సాక్రిఫైస్ చేయాలా అనే మనకి సినిమాలో అంటే మనకి అన్నట్టు ఒక మన ప్రతిదానికి రీజనింగ్ ఎత్తుతాం కానీ రియల్ లైఫ్ లో అంత ప్రతిదానికి రీజనింగ్ ఉండదు. నాకు ఇప్పుడు నువ్వు ఈడెందుకు ఇష్టం అంటే ఈడెందుకు ఇష్టం లేదు అంటే రీజన్లు ఉంటాయి, కానీ ఈడెందుకు ఇష్టం అని చెప్తే నువ్వు చాలా సార్లు ఒక మాటలో చెప్పడం అసలు ఈ సందర్భం. మనకి సినిమాల్లో ఏంటంటే తెలియకుండా వాడి చేశాడు కాబట్టి వీడి చేస్తున్నాడు, ప్రతిదానికి ఒక లాజిక్. లైఫ్ లో అలా ఉండదు. మామూలుగా బయట నిజంగానే ఫ్రెండ్ ని కలుస్తున్నాం రా అని కలవాలనిపించినప్పుడు వెళ్ళి కలుస్తాం, చాయ్ తాగుతాం లేదా మంద అవుతాం, వాట్ ఎవర్ ఏ చేసినా అని చేస్తాం. కానీ నాకు ఆ రోజు వాడు పెన్సిల్ ఇచ్చిన వాటి నేను ఈ రోజు కలిసి చేయాలి ఆ క్యాల్కులేషన్ ఉండదు. అండ్ నీకు వాళ్ళిద్దరిని చూస్తుంటే అంత ఫీల్ అయ్యావా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఫీల్ అయిపోతున్నాం. ధరణి సూరి బెస్ట్ ఫ్రెండ్స్ లాగా అనిపిస్తున్నారా? అనిపిస్తుంది. ఇప్పుడు సరే ధరణి ఫస్ట్ నుంచి ధరణి సినిమా అంతా ఉన్నాడు కాబట్టి ఈడి కాడి మీద ఉన్న ప్రేమ చూపించగలిగి, వాడు జస్ట్ పెళ్లి దగ్గర వాడికి తెలిసిన మూమెంట్ లో వాడి కళ్ళల్లో కనపడింది వాడికి ఈడంత ఇంపార్టెంట్ కదా. ఇంకా దానికి మించి అంటర్లైనింగ్ మనకు ఉన్నాయి 2.5 hours లో మనం హ్యావ్ టు ఎస్టాబ్లిష్. సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ ఏంటంటే వెన్నెల బారాత్ డాన్స్. సో అప్పుడు మీ సెట్ లో ఉన్న వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? హౌ డిడ్ దట్ హ్యాపెన్? అది ముందు స్క్రిప్ట్ లో ఉందా లేదంటే ఏమన్నా దాని వెనకాల ఏమన్నా స్టోరీ ఉందా? లేదు ముందు నుంచి నాకు దానికి అమ్మాయిది ఎప్పుడో షూట్ చేయాల్సింది, అది షిఫ్ట్ కొన్ని 2-3 సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఇంకోసారి చేసి నాకు నేను లేను, నేను ఎక్కడ ఉంటే కూడా నాకు వీడియో పంపించాడు. 2-3 టేకులు పంపించావు. ఏది బెటర్ గా ఉన్నాయి, ఏది బెటర్ గా ఉందో చెప్పడం కష్టం. 3 టేకుల్లోనూ అదే రేంజ్ లో చేస్తుంది. సో కీర్తి 12-11 టేకులు అన్నది. అది 25th టేకా? అంత 25th టేక్ వరకు అంత ఎనర్జీ అసలు అన్ని టేకులైనా అది సింగిల్ టేక్ కదా, ఎక్కడ చిన్న చిన్న చేంజ్ వచ్చినా గానీ మళ్ళీ ఫస్ట్ నుంచి చేస్తా అనేది తను ఒప్పుకునేది కాదు. అది ఆ ఎనర్జీ, సేమ్ ఎనర్జీ మెయింటైన్ చేసింది. ఇంతమంది ఏడీస్ ఉన్నారు కదండి, అందరూ చాలా ఇన్పుట్స్ ఇచ్చుంటారు. మీకు పర్సనల్ గా ఏ ఇన్పుట్ చాలా హెల్ప్ అయింది అనిపించింది? చాలా ఉన్నాయి, ఒక్కటని చెప్పలేదు. అసలు ఒక్కొక్కడు ఒక్కొక్కలా చెప్తాడు. రూమ్ లోకి వచ్చేసి అన్న ఇది మార్చుదాం, అది ఇట్లా చేద్దాం, ఇది ఇట్లా చేద్దాం. సో ఒకటి మూమెంట్ దాని వల్ల చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నారు. ఇంటర్వెల్ యాక్చువల్ గా వేరేలా చేయాలి నేను. ఓకే. తర్వాత చాలా ఫస్ట్ లోనే సూర్యుని లేపేయాలి. ఆ చెయ్యి ప్లేస్ లో ఫస్ట్ సూర్య తలకే ఎగిరిపోవాలి. దాన్ని హోల్డ్ చేద్దామా వద్దా ఏంటనేది మళ్ళీ అందరం టీం అంతా డిస్కస్. మీకు యాక్చువల్గా కథ చెప్పినప్పుడు ఫస్ట్ లేపడమే బయటకు వచ్చిన వెంటనే అవుట్. దాని తర్వాత అందరం కూర్చొని మళ్ళీ డిస్కస్ చేసి బార్ లో ఫైట్ కూడా ఉంది. అవునండి, ఫస్ట్ వర్షన్ లో ఇద్దరు కొట్టుకుంటారు అంటే ఇమోషన్ తో. అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఒక్కరి ఇది అని ఏం చెప్పలేదు. యాక్చువల్ గా దసరా సినిమా డైరెక్టర్ గా నాకు పేరు వచ్చినా కూడా జెన్యున్ గా ఇంత వేయడానికి కారణం అయితే డైరెక్షన్ టీమ్. అంటే క్రియేటివ్ సైడ్ చాలా కష్టపడ్డారు. అంటే జనరల్ ఏ ఫిల్మ్ అయినా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆబ్వియస్లీ దే విల్ వర్క్ అలాట్, బట్ దిస్ ఇస్ అ డిఫికల్ట్ ఫిల్మ్. ఇది ఎక్స్ట్రీమ్లీ కష్టం సినిమా. వీళ్ళు ఇంకా తర్వాత చేయబోయే ఏ సినిమాలు అయినా సరే వాళ్ళకి ఇంత కష్టం ఉండదు ఇది. సో దీనికి ఏంటంటే ఇంకా డబుల్ అయిపోయింది కష్టం. సో దే ఆల్ డిజర్వ్ సమ్ స్పెషల్ ఎక్స్ట్రా ప్రైజ్. రీసెర్చ్లు కూడా ఒక్కొక్కడు ఇప్పుడు కాస్ట్యూమ్స్ అంటే వీళ్ళు ఊర్లలోకి వెళ్ళిపోయి ఫోటోలు తీసుకొచ్చేసి, ప్రాప్స్ అంటే వాళ్ళు ఫోటోలు తీసుకొచ్చేసి, కాస్టింగ్ అంటే ఈ ఊర్లలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళకి యాక్టింగ్ నేర్పి, ఒక ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ శ్రావణ్ కి 1 year కూర్చోబెట్టి నేర్పించి అట్లా అందరికి ఎవరెవరైతే కావాలో అందరికి నేర్పించి ఎగ్జామ్ మాత్రం మళ్ళీ లైఫ్ లో సినిమాలు చేయడానికి ఫిక్స్ అయి ఉంటాడు. డైరెక్ట్ గా తీసుకొచ్చి అదే ఇది మెమరీ, లైఫ్ లాంగ్ మెమరీ ఇది. బట్ ఇలాంటి నాకు తెలిసి ఇలా రైలు పట్టాల పక్కన దూకేటాలు ఇలాంటివన్నీ చేస్తాను అనుకుని ఉంటాడు కదా రమ్మన్నప్పుడు. ప్రొడక్షన్ సైడ్ నుంచి అంటే నేను చాలా తక్కువ. నాకు నేను ప్రెషర్ అంతా మా విజయ్ ఉన్నాడు. విజయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన వచ్చి చెప్పేవారు ఇట్లా ఇది తగ్గించాలి లేదంటే ఇది పెంచుకొని ఇష్టమైనట్టు చేసుకో, ఆయన సజెస్ట్ చేసేవారు. నేను ఒక్కటే చెప్పాలనుకున్నాను ఫైనల్ గా. నేను ఫస్ట్ దసరాలోకి వచ్చినప్పుడు శ్రీకాంత్ నాతో ఫస్ట్ అన్నమాట, అన్న ఇది మనం 100 crores కొట్టాలి ఈ సినిమా అన్నాడు. సో నేను అన్నాను శ్రీకాంత్ ఇది కొంచెం ఎక్కువేమో, ఒక 70-80 వరకు అంటే మనం ట్రై చేయొచ్చు అని అన్నా.
లేదన్నా ఎట్టి పరిస్థితుల్లో 100% కొట్టాల్సిందే అని చెప్పాడు. ఈ రోజుకి కొట్టే కానీ ఆ రోజు చెప్పాడు, ఈ రోజు అది పాసిబుల్ అయ్యింది. సో నిజంగా ఓన్లీ బికాస్ ఆఫ్ శ్రీకాంత్, అది బిగ్ అచీవ్మెంట్. సో ఇట్ ఈస్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి థ్యాంక్స్ చెప్పకూడదు, మీకు వచ్చేసిందిగా క్రెడిట్. సో మీ అందరూ మన సినిమానే. వి ఆల్ ఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ టీమ్ అండ్ అవర్ ఫిల్మ్ దసరా అండ్ అమేజింగ్ ఫుడ్. థ్యాంక్ యూ. అండ్ దసరాని చూసిన ఆడియన్స్ అందరికి కూడా వెరీ వెరీ బిగ్ థ్యాంక్స్. మీరు ఈ సినిమా చూసారు, విపరీతమైన బీభత్సమైన హిట్ చేశారు. అందుకు ఇలా మాకు దావత్ చేసుకునే ఒక సిచ్యువేషన్ దొరికిందనమాట. మాకు ఇలాంటి దావతులు చేసుకునే సిచ్యువేషన్ ఇంకా ఫ్యూచర్ లో ఎక్కువ ఇస్తా ఉంటారని మీ ఆడియన్స్ అందరినీ అడుగుతున్నాను, హోప్ఫుల్లీ. సో ఇదండి దావత్ ఈ రోజు. ఇంకెవరన్నా చూడని వాళ్ళు ఉంటే దసరాని థియేటర్ లో తప్పకుండా వెంటనే అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి. చూసిన వాళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ వెళ్ళి ఈ 100 200 చేద్దాం అంతే.